హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూ సాదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా 8mm అవైలబుల్గా ఉన్నాయి, 1500 రూపీస్. అలాగే బ్రేస్లెట్ 500 రూపీస్. మీరు ఫేస్బుక్లో నాకు మెసేజ్ చేసి మీ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇస్తే నేను జీపే నెంబర్ అది పంపుతా, వెంటనే మీకు కొరియర్ వచ్చేస్తుంది. లిమిటెడ్గా అవైలబుల్గా ఉన్నాయి, తొందరగా తీసుకోండి. నెక్స్ట్ మనం పాయింట్ బై పాయింట్ వెళ్ళిపోదాం. 5th వీక్ నామినేషన్స్ అనేవి నాకైతే మంచి కిక్ ఇచ్చింది. ఎందుకు అంటే ఎప్పుడు ఒకళ్ళు వచ్చి ఇద్దరు నామినేట్ చేయడం, ఒక రీజన్స్ చెప్పడం, నువ్వు ఇది మళ్ళీ ఇక్కడి నుంచి వాదాలు, ఇదంతా కూడా ల్యాగ్ అయిపోతుంది. సో పైగా దమ్ము శ్రీజ కానీ నిజంగానే సంజన అన్నట్టు హరిత హరీష్ కానీ ఉంటే ప్రొలాంగ్ అయిపోయి రాత్రి అయిపోద్ది, మిడ్ నైట్ అయిపోద్ది, 12-1 గంట అయిపోద్ది నామినేషన్. సో అది ఉండాలి. ఎప్పుడు ఉండాలి? పాయింట్స్ ఏమైనా ఉన్నాయి, వీళ్ళకి మంచి పాయింట్స్ చెప్తున్నారు, ఆటలు అడ్డొచ్చిన వాళ్ళు తీసేస్తున్నారు అన్నప్పుడు చేసుకోవచ్చు. సో మనం పాయింట్ బై పాయింట్ వెళ్దాము. సో నామినేషన్స్లో నాకు పర్సనల్గా ఎలా అనిపించింది అనేది మాత్రం చెప్తాను. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొన్ని సీరియస్ పాయింట్స్ అయితే మాట్లాడుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, చాలా డెప్త్ అనాలిసిస్ ఉంటుంది. ఫస్ట్ శ్రీజాన్ అయితే మనం అప్రిషియేట్ చేయాలి, దుమ్ము లేపిందని చెప్పాలా. సూపర్ అంటే సూపర్ పాయింట్స్ పెట్టింది, నాకైతే బాగా నచ్చింది. సో అంతకుముందు శ్రీజాన్ నేనే అన్నా వేస్ట్, అనవసరం, ఉట్టు పుణ్యానికి ఇది చేసేసా. తను ఏదైతే నేర్చుకుందో, ఏదైతే వీకెండ్స్ చెప్తున్నారో ఇన్పుట్స్, నాగార్జున ఇన్పుట్స్ అన్నీ కూడా చక్కగా బాగా అర్థం చేసుకుని చాలా కామ్ డౌన్ అయింది శ్రీజ. సో అది చాలా ఉపయోగపడుతుంది తన కెరియర్కి కూడా బయటకు వచ్చిన తర్వాత. సో ఈ పాయింట్ ఏంటంటే మెయిన్ ఫస్ట్, సో భరణికి దివ్యకి గట్టిగా ఇచ్చింది. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. ఎందుకంటే నో ఫిల్టర్, నో మాస్క్, ఏం మొహమాటం ఏం లేదు, చెప్పడమే. ఎస్, నేను కళ్యాణ్ సపోర్ట్ చేయాలనుకుంటే చెప్పేస్తుంది డైరెక్ట్గా. అలాగే మీరు బాండింగ్ అది ఇది అన్నారు, మరి మీరు చేస్తుంది ఏంటి అనుకున్నారు కదా, తనుజన్ తొయలేరా అని అడిగింది. అది పర్ఫెక్ట్ పాయింట్. సో మరి వాళ్ళు మాట్లాడుకున్నారు కదా. సో మరి అలాంటప్పుడు మంచివారిలాగా మీరు నటించకండి, మళ్ళీ వచ్చి తోసేసిన తర్వాత ఏమో దెబ్బ తగిలిందా, అది తగిలింది, ఇలాంటివి వద్దు, నేను చూసేసే, నాకు చిరాకు వచ్చేస్తుంది అనే రేంజ్లో చెప్పింది. ఇది మాత్రం పర్ఫెక్ట్. అలాగే దివ్య ఎక్కువ క్రాస్ చేసి మాట్లాడుతుంటే సో కట్ చేసింది. సో ఇది నీ గేమ్ అయితే మరి ఇది నా గేము, ఏం మాట్లాడినవో, ఇలాంటి ఎక్కువ మాటలు వద్దు, రాజులాగా ఇదిలాగా అలాంటి ఎక్కువ మాటలు మాట్లాడద్దని చాలా స్ట్రైట్గా చెప్పింది. సో ఒకనొక సందర్భంలో దివ్య మాట్లాడుతుంటే నాకు కూడా చిరాకేసింది. తక్కువని కట్ చేసేసరికి అరే భలే చెప్పింది, మనం అనుకున్న పాయింటే అనిపించింది. అందుకని శ్రీజ సూపర్. ఇక భరణి ఎక్కడ బుక్ చేయడం అనేది మనం చూద్దాం. 1 by 1 వెళ్ళిపోదాం. కనీసం దివ్య ఏంటంటే భరణితో మాట్లాడింది ఆఫ్టర్ నామినేషన్, కనీసం మీరు ఆపడానికి కూడా ట్రై చేయలేదు ఏంటండి భరణి గారు. మరి మీరు కొంచెం అయినా నాకు సపోర్ట్ చేయాలి కదా. రీతుకి పవన్ డిమోన్ ఎలా సపోర్ట్ చేస్తున్నాడో నేను అలా కూడా అడగలేదు మిమ్మల్ని, కనీసం ఆపడానికైనా ప్రయత్నించాలి కదా అంటే సూప్లో పడిపోయాడు బాగా భరణి. సో ఏం చెప్పాలనేది తెలియలేదు. సేఫ్ గేమ్ ఆడితే ఇదే ప్రాబ్లం. మనం ఫెయిర్ గేమ్ ఆడితే ఏంటంటే ఎవరితో ప్రాబ్లం ఉండదు. ఏంటి నా గేము నేను ఆడా, ఇక్కడ వరకు వెళ్ళిపోద్ది. సేఫ్గా వీళ్ళని కలుపుకోవాలి, రేపొద్దున కెప్టెన్సీ వస్తే అందరు నాకు సపోర్ట్ చేయాలి, ఈ థాట్తో వెళ్ళి మనం ఇక్కడ గెలవాలి, బయట గెలవాలంటే బోత్ ఉండదు. ఇక్కడ మీరు ఎక్కడొక్కడ ఫేవరెటిజం అనేది చూపించేస్తూ ఉంటారు. ఇక్కడ దివ్యతో ఎట్లా అయితే ఉన్నారో బాండింగ్ అది చూసుకుంటా, దివ్య కూడా మామూలు గేమర్ కాదు. బయట చూసుకుంది, ఎటు సైడ్ వెళ్తే మనకు ప్లస్ పాయింట్ అనుకుంది, అటు సైడ్ కలుపుకుంది, అక్కడ వరకు ఓకే. బట్ ఈ పాయింట్లో, పర్టికులర్ పాయింట్లో సో భరణి అయితే సూప్లో పడిపోయాడు ఆ మాట అనేసరికి. సో మిగతా వాళ్ళు అడగలేదు ఏదైనా కూడా, శ్రీజ మాత్రం ఖచ్చితంగా అడిగింది ఈ పాయింట్. సో బాగా నచ్చింది, సపోర్ట్గా ఉన్నారు మీరని తేటతెల్లం చేసింది భరణిని. నామినేషన్స్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ సంజనాని టార్గెట్ చేశారు, లేపేశారు. ఒకవేళ మేబీ డైరెక్ట్ నామినేషన్స్ ఉన్నా కూడా సంజనానే అందరూ నామినేట్ చేసేవాళ్ళు, అందులో డౌటే లేదు. ఎందుకంటే అన్ని ఎగ్స్ తినేసింది, పనిష్మెంట్ తీసుకుంది, నాకు నచ్చలేదండి, సో మిగతా వాళ్ళు చూసుకోవాలండి, అదండి ఇదండి ఏదో చెప్పేస్తారు, బ్లా సేఫ్గా వెళ్ళి సంజనాకి వేసేస్తారు. ఈవెన్ సోమన్ శెట్టి కూడా మీరు గుడ్లు తినేసారండి, నా గుడ్డు కూడా ఉంది అందులోనే వేసేస్తాడు. సో కాబట్టి సంజనాని తీసేయడం అనేది తప్పే లేదు. సో ఫస్ట్ సంజనాని బెడ్ మీద నుంచి తీశారు, అదైతే పర్ఫెక్ట్, డౌట్ లేదు. నెక్స్ట్ సుమన్ శెట్టి ఫ్రీగా దొరికేశాడు. ఆనెస్ట్గా చెప్పాలంటే ఏదో మాట్లాడాడు తప్ప
నేను దిగిపోతా, మీలో ఎవరెవరు నన్ను తీయాలనుకుంటున్నారు చెప్పండి, కరెక్ట్ పాయింట్ చెప్పండి, నేను దిగిపోతా అంటే గేమ్ అదిరిపోయేది. కనీసం అసలు ఈ ఐడియానే రాలేదు ఎవరికి. సరే నేను దిగుతాను, మీరు తీసేయాలనుకుంటున్నారు కదా, సో మీరు 5గురు ఉన్నారు కదా, మీరు ఎవరు ఓటేసారు, నాకు పాయింట్ ఏంటి చెప్పండి, నేను దిగిపోతా. అప్పటికి అడుగుతున్నారు ఏంటి పాయింట్ చెప్పండి, మీద చేయొద్దు, లాగొద్దు, గుంజొద్దు అంటున్నారు. కానీ వాళ్ళు ఏం లేదు, నేను తీసేయాలనుకుంటున్నాం, మేము టీమ్గా ఆడుతున్నాం, తీసేస్తున్నాం. సో జెంట్స్ అందరూ కలిసారు, లేడీస్ని తీసారంటే ఇది ఎంత అన్ఫేర్ అంటే రేపు నాగార్జున గారు ఫుల్ క్లాస్ పీకుతారు, గ్యారంటీ పీకుతారు వీళ్ళందరికీ. ఇంకోటి వీళ్ళంతా లేడీస్ అంతా కలిసి వీళ్ళని కూడా తీసేయమంటున్నారు. ఇక్కడ దివ్యాన్ని తప్పించేటప్పుడు ఒక పాయింట్ చెప్తా మీకు. సో మనం ముందుకు వెళ్దాము. సుమన్ శెట్టి అయితే ఫ్రీగా దొరికేసాడు, కనీసం ఎటువంటి ఒక ప్రొటెక్షన్ కానీ లేదంటే ఒక వాదోపవాదనలు చేయడం కానీ నాకు ఎందుకనో అక్కడ పాయింట్స్ పెట్టలేకపోయాడు సుమన్ శెట్టి అని అయితే అనిపించింది. నెక్స్ట్ దివ్య నాకు నిజంగా నచ్చింది. వైల్డ్ కార్డ్ అనే రీజన్ చెప్పొద్దు, సో వేరే రీజన్స్ ఏం చెప్పొద్దు, ఏదైనా పాయింట్ ఉంటే చెప్పండి, తోయండి, నన్ను మాత్రం ముట్టుగా చాలాసేపు ప్రతిఘటించింది. సో పాయింట్ టు పాయింట్ అడిగింది, కానీ ఏదైతే మాటలు జారుతుందో దమ్ము శ్రీజ ఇచ్చేసింది, అక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఈ దివ్యాని తీసేస్తుంటే అక్కడి నుంచి సంజన, అమ్మ మీరు అమ్మాయిలు వెళ్ళి సపోర్ట్ చేయండి అమ్మా, చేస్తే మీకు దివ్య సపోర్టింగ్ ఉంటుంది కదా, నెక్స్ట్ దివ్యాని ప్రొటెక్ట్ చేయండి, కనీసం పోరాడండి అని సంజన చెప్తున్నా వినట్లా. అక్కడ బిగ్ బాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు, మీ కింద ప్రతిదానికి నేను స్పందించను, మీరు ఏదైనా ఉంటే మీ వాయిస్ మీరే పెట్టండి అన్నాడు సంజనాకి. సో సంజనాకి అప్పుడు బలి వెలిగింది, ఒక పాయింట్ మాట్లాడింది, మీరంతా అన్ఫేర్ గేమ్ ఆడారు అది ఇది అని మాట్లాడింది. తర్వాత దివ్యాని ప్రతిఘటిస్తుంటే సపోర్ట్ చేయమని తనూజ, రీతు, ఎల్లు సపోర్ట్ చేయలేదంటే మీ వరకు వస్తుంది గ్యారంటీ అన్న ముందుగానే చెప్పింది, కానీ ఏం లేదు, రీతు కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది, అది వేరే విషయం. నెక్స్ట్ పవన్ డిమాండ్ ముందు పడ్డా బర్నీ ముందు పడ్డా అంటే బర్నీనే ముందు పడ్డాడు. ముందు పడ్డాక మోకాలు వెళ్ళి ఆడిన తప్ప ఫస్ట్ ఆయన మోకాలు పవన్ డిమాండ్ మోకాలు ఆనలా, ఫస్ట్ ఈయన 2 లెగ్స్ కింద పడిపోయినాయి. సో బర్నీనే ఏ లెక్క ప్రకారం చూసినా బర్నీనే అవుట్. అక్కడ చాలా తెలివిగా పవన్ డిమాండ్ ఫ్లిప్ చేసి బర్నీని తిప్పాడు. కనీసం ఆయన పోరాటానికైనా వాల్యూ ఇచ్చి అట్లీస్ట్ అక్కడ ఫ్లోరా కానీ రాము రాథోడ్ కానీ చేసి ఉండాల్సింది. ఇక్కడ క్లియర్ కట్గా నాకు రాము ఫేవరెటిజం కనపడింది. మీకు కనబడిందా? ఎందుకంటే రాముని కెప్టెన్ చేసింది బర్నీనే. బర్నీ ఆయన ఒకటే జట్టు, ఇద్దరు తెలుసు కదా మీకు అట్టు. సో కింద పడింది బర్నీనే. బట్ రాము రాథోడ్ చెప్పకుండా ఎంత తెలివైనడు చూసారా, ఫ్లోరాతో చెప్పించాడు. ఇక్కడ ఫ్లోరాను రాము రాథోడ్ డిస్కషన్ ఏంటో చెప్పనా, వాళ్ళంతా డిస్కస్ చేసుకుని పవన్ డిమాండ్ని కింద పడేయాలనుకున్నారు. కాబట్టి మనం పవన్ డిమాండ్ పేరు చెప్పినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళు అదే పాయింట్ అనుకుంటున్నారు కాబట్టి ఎవరు ఎక్కడ ఏమన్నారు అది చూస్తావా. నిన్ను సంచాలకుగా పెట్టినందుకు బిగ్ బాస్ మంచం కింద నుంచి ఎవరు కింద పడ్డారు అనేది చూస్తావా. సో ఇక్కడ ఇద్దరు సంచాలకులకి గట్టి పడిద్ది సాటర్డే, పక్క రాసుకోండి. సో పవన్ డిమాండ్ చాలా సేఫ్గా తీసి ఈ సొల్లు రీజన్ చెప్పారు పవన్ డిమాండ్కి, ఇంకా కాలింది పవన్ డిమాండ్కి. అట్లెట్లా వాళ్ళు డిసైడ్ అయ్యారు, నేను తెలివిగా బర్నీ తోసాను, అది కదా నా స్ట్రాటజీ అన్నట్టు మాట్లాడాడు పాపం. ఇంకా గట్టిగా వాయిస్ రేజ్ చేయాల్సింది. పవన్ డిమాండ్ ఎక్కడో నువ్వు వెనకడిగేసేస్తున్నావు, రీతును కాపాడలేకపోయానే అనే బాధ తప్ప నీకు, నువ్వు నామినేషన్లోకి వచ్చావన్న బాధ లేదు నీకు, పక్కా చెప్తున్నా. నెక్స్ట్ రీతుని లాగేటప్పుడు అయితే నాకు బాగా నవ్వొచ్చింది. ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి వద్దు నో అని వాళ్ళిద్దరు కోగిలించుకుని ఒకేలాగా ఉండిపోవడం, తనూజను రీతు, ఇవన్నీ కూడా ఎట్లా ఉంటుందంటే చాలా సిల్లీగా ఈజీగా అయిపోయింది అక్కడ వాళ్ళిద్దరికీ కూడా. వాళ్ళిద్దరు కనీసం ప్రతిఘటించి ఇద్దరం దిగిపోతాం, పోనీ ఒకరికొకరు సాక్రిఫైస్ చేశారా, లేదు. పోనీ ఫ్రెండ్షిప్ అంటే అలాగే ఉండాలి కదా. సరే లీతుని లాగద్దు, నేను దిగిపోతాను, తనూజ దిగిందా, లేదు చూడండి అక్కడ సెల్ఫిష్ ఉంది, లోపల ఉంది కొద్దిగా. బట్ ఏంటంటే ఇద్దరు దిగద్దు, ఎవరు లాగద్దు అన్నప్పుడు ఇదే ముందు చేసి ఉంటే కళ్యాణ్ కానీ అక్కడికి వచ్చి కామెడీ చేస్తాడు కళ్యాణ్. ఈ కామెడీ ఎందుకు చేసాడు నేను చెప్పనా, ఒక పాయింట్ చెప్తాను రాసుకోండి. నామినేషన్స్ కంటే ముందు అంటే ఇది మేబీ ఎక్స్ట్రా కట్స్లో వేసారో ఏం లేదు తెలియదు, కానీ లైవ్లో మార్నింగ్ ప్రోమోలో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సారీ చెప్పాడు రీతుకి మనోడు. అది ఎలా, తనూజ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల కళ్యాణ్ని అట్లా ఉండకు, ఇట్లా చేయకు, అట్లా చేయకంటే సరే పిలువు అని పిలిస్తే తనూజ పిలిచింది, రీతుని పిలిచింది, కుర్చీలో కూర్చుంది.
ఇక్కడ నుంచి అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి అన్నాడు. వెళ్ళాడు, చేయబట్టుకున్నాడు, సారీ చెప్పాడు, నుదురు మీద ఇలా అన్నాడు, ఇట్లా అన్నాడు, ఆమె జుట్టు సవరించాడు, అంతా చేశాడు. నువ్వెందుకురా సారీ చెప్తున్నావు అంటే, లేదు నేను మాట్లాడలేదు కదా అందుకే సారీ చెప్తున్నా అంటే, కాదు నువ్వు తనూజ చెప్పడం వల్ల నాకు సారీ చెప్తున్నావు తప్ప నువ్వు ఎందుకు సారీ చెప్తున్నావు కూడా నీకు తెలియదు అంది. అక్కడి నుంచి తనూజ కొంచెం కవర్ చేసింది. వీళ్ళంతా కూడా కొద్దిగా ప్యాచప్ అయ్యారు. అక్కడ ప్యాచప్ అయిన వాళ్ళు బ్యాన్స్ బెడ్ మీదకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ దట్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత సో కామెడీ చేస్తాడు. నేను తీసేస్తున్నా ఫస్ట్ 2-3 సార్లు. నిజంగా తీసేయాలి, తీస్తేనే కదా నువ్వు పాయింట్. నన్ను గేమ్లోంచి తీసావు, సో నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను, తీసేయాలి. దమ్ము లేదా కళ్యాణ్? దమ్ము లేదా? దమ్ము ఉండాలి కదా. సో బయట ఆడియన్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు చాలామంది. అలాగే పవన్ డిమోన్ది రీతుది కూడా చాలా చిరాగ్గా ఉంది చూస్తుంటే. దీని మీద సపరేట్ వీడియో చేశాను, చూడండి దయచేసి. మాకు ఎందుకురా ఈ కర్మ బాబోయ్ అన్నట్టుంది. నెక్స్ట్ మీకు దమ్ము శ్రీజాన్ తీశారు. దమ్ము శ్రీజాన్ తీసేటప్పుడు మామూలుగా డిస్కషన్స్ జరిగింది, అన్నీ జరిగినాయి. భరణి తోసాడు, చేశాడు. సో మీరు ఇలాగ మంచి కబుర్లు చెప్తూ దెబ్బ తగిలిందమ్మా అంటూ లాస్ట్ మినిట్లో వచ్చి సింపతి చూపెట్టకండి, బాగాలేదు, రేలంగ్ మాయలాగా ఉన్నారు మీరు అంతా కూడా. మరి మా అందరం నలుగురు మాడుకున్నప్పుడు తనుజ ఓటు పడినప్పుడు మరి తనుజని కదా మీరు లాగేయాలి, దింపేయాలి కదా, మీరు బాండింగ్ కదా. అసలు ఇచ్చి పడేసింది, మామూలు కాదు. భరణి ఎట్లా ఏంటి డిపెండ్ చేసుకుంటానికి కూడా లేదు. అక్కడ శ్రీజ నోట్లో నోరు పెడితే ఏమైపోద్దో అని తెలుసు మనోడికి. మాటకు మాట తూలితే మేబీ అక్కడ రాంగ్ అయిపోతాం అని చెప్పి అక్కడ చాలా సైలెంట్గా ఉన్నాడు. అటు ఇటు తిరుగుతూ నువ్వు తర్వాత తనుజని అడుగు, ఎందుకు తీస్తామో చెప్తారు, తర్వాత మీ వాళ్ళని అడుగు చెప్తారు, ఇలా మాట్లాడుతున్నాడు తప్ప డిఫెన్స్ ఎక్కడా కూడా చేసుకోలేకపోయాడు. ఇక నెక్స్ట్ తనుజ అనవసరంగా ఈ కళ్యాణ్ గేమ్ని చెడగొడుతుందని నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక టాస్క్ గురించి వద్దాం. పిచ్చెక్కిచ్చాడు ఇమ్మాన్యుయల్ అయితే, డౌటే లేదు. సో ఇది నేను వీడియో చేశాను సపరేట్గా, అది కూడా చూడండి. ఒక వీడియో వస్తుంది మీకు. ఇమ్మాన్యుయల్ అండ్ పవన్ డిమోన్, రీతు, వీళ్ళు తనుజ, సో వీళ్ళ మీద ఒక సపరేట్ వీడియో చేశాను చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.